జిల్లా నర్సాపురం పట్టణం స్థానిక అంబేద్కర్ సెంటర్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత ఊపునిస్తూ పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా రూపొందించిన కార్యక్రమాల్లో నర్సాపురం పట్టణం మరియు నర్సాపురం మండల సీతారాంపురం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ 2024 నిర్వహించారు. ఈ క్లీన్ నర్సాపురం స్వచ్ఛ నర్సాపురం పురపాలక సంఘం మరియు మండల ప్రజా పరిషత్ వారి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ 2024 ఉద్యమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. స్వచ్ఛతా హీ సేవ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ 15 రోజులు కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకున్నాం. రెండు ప్రభుత్వాలు కూడా 15 రోజుల పాటు మరి ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు 2వ తారీఖు వరకు గాంధీ గారు జయంతి సందర్భంలో మరి స్వచ్ఛతా హీ సేవ పేరున అది కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజున మన నర్సాపురం పట్టణంలో అధికారులు మనందరూ కూడా ఈ రోజున ఒక మానవహారంగా తయారైంది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చేయడం కూడా ఒక మంచి పరిణామంగా మనం మాట్లాడుకుంటూ, ఎందుకంటే మనందరూ శుభ్రంగా ఉంటే మన గ్రామాలు కానీ అన్ని శుభ్రంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. మన రోజులు అన్ని కూడా ప్రతిదీ కూడా ఒక పొల్యూషన్ కాలుష్యానికి మనం వేరే ఉంటున్నాం. దాన్ని నివారించుకునే ప్రభుత్వం మనందరికీ ఉంది కాబట్టి మనందరూ బాధ్యత కాబట్టి దానిలో భాగంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అధికారులే కాకుండా ఇవాళ నియోజకవర్గంలో పౌరులు కూడా ఇట్లా పాటించి మన నగరాన్ని, మన గ్రామాన్ని, అదేవిధంగా మన ఉన్న పరిసర ప్రాంతాలు కూడా మనం శుభ్రం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటూ మరి కార్యక్రమం చక్కటి కార్యక్రమాన్ని మన దేశవ్యాప్తంగా కూడా మరి ఏర్పాటు చేసినటువంటి అది కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అభినందనలు తెలియజేస్తుంటూ మనందరూ కూడా దీంట్లో భాగస్వాములు. ఈ 15 రోజులు కూడా పూర్తిగా అధికారులు మీరు ముందుంటే కనుక ప్రజలు కూడా స్పందన వస్తుంది, ఏదైనా వస్తుంది. మరి ప్రజలతో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఏదైనా తీసుకొస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు